హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. హైడ్రా కూల్చివేతల్ని సమర్థించడానికి మూడో అఫీషియల్ రంగంలోకి దిగారు. ఆయన మరెవరు కాదు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ అంటే రాక్స్, లేక్స్, పార్క్స్. ఇప్పుడు రాక్స్ పిండి అయిపోయాయి, లేక్స్ కబ్జాలకు గురయ్యాయి, పార్క్స్ మ్యాప్లో లేకుండా పోయాయి. అందుకే అన్నిటిని గాడిన పెట్టి పూర్వ వైభవం తెస్తామంటున్నారు డిప్యూటీ సీఎం. వందల చెరువులు కబ్జా అయ్యాయంటూ ఉప ముఖ్యమంత్రి మరో మ్యాప్స్ సెట్ వదిలారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మ్యాప్లు, కూల్చివేతల లిస్టులు ఇచ్చుకుంటూ పోతే బయ్యల పరిస్థితి ఏంటి? వాటిని కొన్న ప్రజలు ఏం కావాలి? అమ్మినోడికి కూల్చినోడికి పోయేదేమి ఉండదు. మరి బాధితులకు జరిగే నష్టాన్ని ఎవరు పూరుస్తారు? అసలు అక్రమ నిర్మాణాలకు పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు ఏమయ్యారు? వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారనే ప్రశ్నలకు మాత్రం ఎవరు సమాధానం చెప్పడం లేదు. హైడ్రా ఎఫెక్ట్తో హైదరాబాద్ పరేషాన్ అయిపోయింది. మొదట్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల చుట్టూ జరిగిన డిస్కషన్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న చెరువుల కబ్జా లెక్కలు తీసే వరకు వెళ్లాయి. వాటర్ బాడీస్ అన్నింటినీ సంరక్షిస్తామంటూ దశాబ్దాల నాటి మ్యాప్లు దులిపి మరీ కూల్చివేతలకు రెడీ అవుతుంటే ఇటు బయ్యర్లు అటు రియల్టర్లు పానిక్ అయిపోతున్నారు. ఇప్పటికే సర్వం కోల్పోయి రోడ్డున పడ్డవారి వేదనైతే వర్ణనాతీతం. అన్నింటికీ అనుమతులిచ్చి ఇప్పుడు నిర్మాణాలను కూల్చేస్తామంటే ఎలా? దమ్ముంటే రండి అంటూ సవాళ్లు విసురుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఎంత దుర్మార్గంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఆఖరికి నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ శోకాలు వింటుంటే మనసు అనేది ఒకటి ఉండాలి కదా. పైసల సంపాదన తప్ప మీకు ఇంకోటి ఎక్కర్లేదా? కేవలం చిన్నవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళని భయపెట్టించి 100 కోట్లు వాళ్ళ కాడ వసూలు చేసుకొని మీ బొజ్జలు నింపుకుందామని అనుకున్న ఒక దుర్మార్గమైన పని తప్ప హైడ్రా ఇంకోటి కాదు. మూసి ప్రాజెక్ట్ అంతకన్నా ఇంకోటి కాదు. హీట్ బాగా పెరిగిపోయేసరికి ఈసారి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీన్లోకి వచ్చారు. హైదరాబాద్లో అసలు గతంలో ఎన్ని చెరువులు ఉన్నాయో, ఇప్పుడెన్ని మాయమైపోయాయో, కబ్జాలకు గురై ఇంకెన్ని బక్కచిక్కాయో వివరిస్తూ ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ పీపీటీ ప్రకారం 2014లో తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడే నాటికి 225 ట్యాంక్స్ పూర్తిగా కనుమరుగైపోగా 196 చెరువులు పాక్షిక అక్రమాలకు, 499 చెరువులు ఎలాంటి కబ్జాలకు గురికాకుండా ఉన్నాయి. సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వదిలేసేయండి. కనీసం గర్భంలోనైనా ఇక నుంచైనా, ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు, ఇట్లా వదిలేస్తూ ఉంటే పోతా ఉంది. ఇక నుంచైనా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీకు చెరువులు కలపడం. ఇక 2014 నుంచి 2023 అంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చి మళ్లీ ఓడిపోయే వరకు కేవలం 10 ఏళ్ల కాలంలో 44 చెరువులు పూర్తిగా కబ్జాలకు గురై నామరూపాలు లేకుండా పోయాయి. ఇదే సమయంలో మరో 127 చెరువుల్లో చాలా విస్తీర్ణం ఎన్క్రోచ్మెంట్కు గురైంది. మొత్తంగా అన్ని వాటర్ బాడీస్ను కలిపితే గత 10 ఏళ్లలో 386.71 ఎకరాలు కబ్జాదారుల చేతిలోకి వెళ్లిపోయాయి. ఈ అక్రమాలన్నింటిలో శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు వెలిశాయి. 2014 వరకు ఎలాంటి ఆక్రమణలు లేకుండా ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైన చెరువుల విషయానికి వస్తే, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ కుంట్లూరులో 1.62 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో 1.07 ఎకరాలు, సంగారెడ్డి అమీన్పూర్ కిష్టారెడ్డిపేట్ 0.89 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మేడిపల్లిలోని బోడుప్పల్లో 0.72 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసరలోని రాంపల్లిలో 0.39 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లోని కిష్టారెడ్డిపేటలో 0.23 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లం పోచంపల్లిలో 1.67 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలోని గండిపేటలోని పొప్పాల్గూడలో 9.25 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్లో గల బుద్వేల్లో 6.39 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఉప్పల్ బగాయత్లో 2.91 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బాచుపల్లిలో 2.1 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఉప్పల్లోని మల్లాపూర్లో 1.92 ఎకరాలు, రంగారెడ్డి బాలాపూర్ మామిడిపల్లిలో 1.98 ఎకరాలు, రంగారెడ్డి గండిపేట్ పీరం చెరువులో 1.16 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలోని షేలింగంపల్లిలో 1.53 ఎకరాలు,
హైదరాబాద్ జిల్లాలోని షేక్పేట్లో 1.61 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలోని గండిపేటలోని అలిజాపూర్లో 0.82 ఎకరాలు, హైదరాబాద్లోని మారేట్పల్లిలో 1.56 ఎకరాల చెరువులను పూర్తిగా ఆక్రమించారు. అలాగే 2014 వరకు ఎలాంటి ఆక్రమణలు లేకుండా 2014 నుంచి 2023 వరకు 57 చెరువుల్లో పాక్షిక అక్రమాలు జరిగాయి. వాటిల్లో కొన్ని ప్రధానమైన వాటర్ బాడీస్ను పరిశీలిస్తే మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్లో మల్లాపూర్ చెరువులోని 19.75 ఎకరాల్లో 11.58 ఎకరాలు కబ్జా, రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పెద్ద అంబర్పేటలోని మక్తల్ కుంటలో 12.09 ఎకరాల్లో 9.48 ఎకరాలు కబ్జా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట్ దేవరి ఎంజాల్లో 22.24 ఎకరాలకు 9.19 ఎకరాలు కబ్జా, రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్లోని జల్పల్లిలో ఉమ్దాసాగర్లో 113.25 ఎకరాల్లో 7.84 ఎకరాలు కబ్జా, రంగారెడ్డి మహేశ్వరం మంకాల్లోని సురోని చెరువులోని 51.96 ఎకరాల్లో 8.88 ఎకరాల కబ్జా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసర గోధుమకుంటలోని బ్రాహ్మణకుంటలో 15.22 ఎకరాల్లో 6.52 ఎకరాలు కబ్జా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లంపోచంపల్లిలో సుమ్మర్ చెరువులో 62.51 ఎకరాల్లో 5.31 ఎకరాలు కబ్జా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో 7.11 ఎకరాల్లో 4.86 ఎకరాలు కబ్జా, రంగారెడ్డి షేలింగంపల్లిలోని గచ్చిబౌలి పెద్ద చెరువులో 41.91 ఎకరాల్లో 4.83 ఎకరాల కబ్జా, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలోని 22.14 ఎకరాల్లో 4.79 ఎకరాలు కబ్జా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసర నాగారంలోని నాచిన్లో 26 ఎకరాల్లో 4.11 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేసిన మ్యాప్స్లో తేలింది. ఇదిగో కబ్జాలు, అదిగో అక్రమాలు, వీటన్నిటినీ కూల్చడే అంటూ డిప్యూటీ సీఎం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లెక్కలతో సహా ఎన్క్రోచ్ అయిన ప్రాంతాలను మార్కింగ్ చేసి మరీ లిస్టిచ్చారు. అక్రమాలకు ఆధారాలు ఇదిగో అంటూ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ టీజీఆర్ఏసీ మ్యాప్స్ చూపించారాయన. ఇప్పుడు ఇదో కొత్త గందరగోళమనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఏ మ్యాప్స్ ఆధారంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారిస్తున్నారనే విషయంపై ఇప్పటికే బోల్డని అనుమానాలు, సందేహాలు. పైగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సీ వద్ద మరో లిస్టుంది. రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ దగ్గరున్న మ్యాప్స్ సపరేట్, హెచ్ఎండిఏ వద్ద ఒక జాబితా ఉంది. ఇక జిల్లాల మ్యాప్స్ కూడా ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ లెక్కలు వేరే ఉంటాయి. వీటిని సరిచేసి ఓ సిస్టమ్ క్రియేట్ చేయాల్సింది పోయి ఎవరికి కంఫర్టున్న మ్యాప్ వాళ్లు పట్టుకొచ్చేసి కూలుస్తామంటే ఎలా? అసలు ఏ రూల్స్ ప్రకారం పర్మిషన్స్ ఇచ్చారో, ఏ రూల్స్ను ఫాలో అయ్యి నిర్మాణాలను కూలుస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. హైడ్రా కూల్చివేతల వల్ల ఇప్పటి వరకు 1000 కోట్ల రూపాయల ఆస్తులు నిలమట్టమయ్యాయి అంటుంది ప్రతిపక్షం. అక్కడితోనే ఆగిపోతారా అంటే అనుమానమే. కారణం, కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు సైతం కూల్చేస్తారంటూ గట్టి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వీటిని కూడా కూల్చేస్తారా? అదే జరిగితే ఈసారి అటు బయ్యర్లు ఇటు బిల్డర్లు 1000 కోట్ల రూపాయలు లాస్ అవుతారు. దాన్ని ఎవరు రీపే చేస్తారు? గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు చేపడితే విమర్శించారు. మరి అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి టోన్ ఎందుకు మారిపోయింది? అందలం ఎక్కగానే నాలుక మెలికలు తీరడం మొదలెట్టిందా? పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం కొత్త సమస్యల్ని ఎందుకు క్రియేట్ చేస్తుంది? నిజానికి భారీ నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు, వెంచర్లు వేసే రియల్టర్లు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అనుసరించే పర్మిషన్స్కి అప్లై చేస్తారు. సాగునీటి శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. రెవెన్యూ శాఖ స్కెచెస్ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సవ్యంగా ఉంటేనే ఫైనల్గా పర్మిషన్ వచ్చేది. అలాగే బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఆ కన్స్ట్రక్షన్ని ఆద్యంతం పరిశీలించి నిబంధనలన్నీ పాటించారని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ జారీ చేయాలి.
ఇన్ని అడ్డంకులు దాటుకుని అనుమతులు తీసుకుని వాటి కోసం కోట్ల రూపాయలు ఫీజు కడితే ఇప్పుడొచ్చి కట్టిన నిర్మాణాలన్నీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయనటం ఎంతవరకు కరెక్ట్? పైగా బట్టి విక్రమార్క లిస్టౌట్ చేసిన ప్రాజెక్టులన్నీ రెరా, హెచ్ఎండిఏ అనుమతులు పొందినవే. అసలు ఎవర్ని భయపెట్టడానికి రేవంత్ ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తోందని వాపోతున్నారంతా. దమ్ముంటే కూల్చండి అంటూ సవాల్ చేస్తున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసిన ప్రాజెక్టులకు అనుమతులిచ్చింది తామేనన్న విషయం మర్చిపోతున్నారు. మరోవైపు హైదరాబాద్ బాగుపడాలంటే త్యాగాలు తప్పవు, మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ నీతులు చెప్పే బట్టి విక్రమార్క తన పేరు చెప్పి మోసం చేసే కంపెనీలపై ఎలాంటి యాక్షన్కు దిగకపోవడం మరో విడ్డూరం. బిల్డాక్స్ అనే సంస్థ కొండాపూర్లో ప్రీలాంచ్ బిజినెస్ చేస్తోంది. స్క్వేర్ ఫీట్ 4,000 రూపాయలకి అంటే జనాలు ఎగబడి ప్లాట్లు కొంటున్నారు. అసలే అది డిస్ప్యూట్ ల్యాండ్. సుప్రీంకోర్టులో వివాదం నడుస్తుంది. రేపు ఏదైనా తేడా వస్తే అమ్మేసుకున్న బిల్డాక్స్ ప్రతినిధులు బానే ఉంటారు. మధ్యలో బలయ్యేది వాటిని కొన్న సామాన్యులే. ఆ ప్రాజెక్టుకు అండగా నిలిచింది బట్టి విక్రమార్క కాబట్టి ఆయన కూడా ఇరుక్కుంటారు. మరి ఈ ప్రాజెక్టు మీద బట్టి ఎందుకు సమాధానం ఇవ్వటం లేదో? నేరం మీదంటే మీదంటూ ప్రస్తుత ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. కానీ చెరువుల్లో సర్వే నంబర్లు ఉంటే అనుమతులు ఎందుకు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? అనుమతులు ఇచ్చి ఇప్పుడు ఎందుకు కూలుస్తున్నారు? కాసులకు కక్కుర్తిపడి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఎక్కడున్నారు? వారి మీద చర్యలు తీసుకునే ఉద్దేశం లేదా? లేకపోతే మ్యాపులు పట్టుకొని బుల్డోజర్లు వేసుకొచ్చి నిర్మాణాలు కూల్చేస్తారా? బాధితులకు నష్టపరిహారం ఎవరు ఇస్తారనే ప్రశ్నలకు మాత్రం ఎవరి సైడ్ నుంచి జవాబు రావడం లేదు.